మొత్తానికి బాగానే మేనేజ్ చేసి పంపించావు కాదంబరి. నేను మేనేజ్ చేసి పంపించడం ఏంటండి? వాళ్లే వెళ్ళిపోయారు కదా. వాళ్ళెక్కడికి వెళ్తారు? శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేస్తే గదిలోకి వెళ్తారు. ఫస్ట్ నైటా? చేయకూడదా? వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉంది, కానీ ప్రేమైతే లేదు కదా. ఈ ఇంటి కోడలైన నీలవేణికి సంతానం కలిగితేనే కదా ఆస్తి మీద అధికారాలు వస్తాయి. ఏంటి కాదంబరి అలా చూస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిందనే? నువ్వు కింద పడ్డాక కింద పడిన పేపర్స్ని నేనెక్కడ చూస్తానోనని నువ్వు కింద మీద పడుతూ ఆ పేపర్లు తీసుకొని సర్ది పెట్టేలోపే మ్యాటర్ మొత్తం చూసేశా. చూస్తే చూశారు, కానీ విషయం తారక్ చెప్తారా? అవసరమైతే నీలవేణి కూడా చెప్తాను. తను నిన్ను అత్తయ్య అని పిలిస్తే చలి జ్వరం వచ్చేలా ఉంది. అది రాకుండా ఉండాలంటే శాంతి ముహూర్తం పెట్టి వాళ్ళని ఒక్కటి చేస్తే మంచిది. లేదంటే నా పద్ధతిలో నేను వెళ్తాను. ముందు నీలవేణి ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తా. తప్పించాలని చూస్తే మాత్రం నువ్వు ఇబ్బంది పడతావు. ఆ లాయర్ ఇచ్చిన పేపర్స్ అందరూ చూసే అవకాశం వస్తే నువ్వేమీ చేయలేవు. ఆలోచించుకో. ఏం చేస్తున్నావమ్మా? పూజ సామాన్లు తుడుస్తున్నాను. నాకు నచ్చలేదమ్మా. అదేంటయ్య గారు, దేవుడి సామాన్లు తుడిస్తే నచ్చలేదు అంటున్నారు? దాని గురించి కాదమ్మా. నువ్వు నన్ను అయ్యగారు అంట నచ్చట్లేదు. మామయ్య గారు అనొచ్చుగా. అయ్యగారు, ఇంతకు ముందు కూడా ఇలాగే వరుస పెట్టి పిలవమన్నారు. నేను పిలవక ముందే అమ్మగారు ఏదేదో ఊహించుకుని 3 రోజులు మంచాన పడ్డారు. మర్చిపోయారా? అదెలా మర్చిపోతానమ్మా? కాదంబరి విషయంలో ఏం జరిగినా జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. తన నైజమే అంతా. మరి అన్నీ తెలిసి ఇలా అంటారేంటయ్య గారు? చూడమ్మా, బయట వాళ్ళని గౌరవించే కొద్దీ మనకి మర్యాద ఇస్తారు. కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమించే కొద్దీ మనకి దగ్గరవుతారు. అత్తయ్య మామయ్య అని ఇలా ఆప్యాయంగా మాట్లాడితేనే దూరాలు తగ్గుతాయమ్మా. నువ్వు వరసలు పెట్టి పిలిస్తే కాదంబరి ఒప్పుకోద్దని నాకు తెలుసు. కానీ వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇంటికి వారసుడిని అందించాల్సిందే. అయ్యగారు, అదంతా జరిగే పనేనా? లేకపోతే ఏంటమ్మా? నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటూ నెల నెలా జీతాలు తీసుకుంటూ ఉంటావా? ఆ జీతం నా కోసం కాదయ్య గారు, నా చెల్లెళ్ళ కోసం, మా అమ్మమ్మ మందుల కోసం, మా నాన్నకి సాయం చేయడం కోసం. నాకు తెలుసమ్మా. కానీ నువ్వు తారక్ సంతోషంగా సంసార బాధ్యతల్ని భుజాల మీద వేసుకుంటే తప్ప నీ కడుపులో కాయపడదమ్మా. నువ్వు అమ్మవైతేనే కాదంబరి కూడా కన్విన్స్ అవుతుంది. లేదనుకో నిన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. అయ్యగారు, నేను ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మీరు చెప్పిన మాట విషయానికొస్తే ఎటు నిర్ణయించుకోలేకపోతున్నాను. నువ్వు సందిగ్ధంలో ఉన్నావని నాకు అర్థమైంది. సరే, ఓ పని చేద్దాం. కార్తీక పౌర్ణమి పూజ చేస్తారు. జల్లెల్లో దీపం పెట్టి చంద్రుణ్ణి చూస్తారు. నీకు చందమామలో గనక తారక్ కనిపిస్తే వాడు నీ గుండెల్లో ఉన్నట్టే. అప్పుడు మీరిద్దరూ అర్ధనారీశ్వరులా ఉండాల్సిందే.
అప్పుడు తప్పకుండా శాంతి ముహూర్తం పెట్టిస్తాను.